शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। సమగ్ర మహాభారత కథాకథనంలో పిల్లల కోసం మహాభారతం అన్నటువంటి మన శీర్షిక. ఇందులో భాగంగా మనం గత కొద్ది నెలలుగా మహాభారతంలోని కథలను అంటే వేదవ్యాస విరచితమైనటువంటి మహాభారతంలోని కథలను వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ నేపథ్యంలో మనం ఆదిపురం చెప్పుకున్నాం, సభాపురంలో చెప్పుకోవడం జరిగింది. మనం ఇప్పుడు వనపర్వంలో ఉన్నాం. పాండవులు వనవాసం చేస్తున్నారు, అరణ్యంలో ఉన్నారు. వనవాసం చేసేటువంటి సందర్భంలో ఒకానొక సందర్భంలో లోమశ మహర్షి అతను ధర్మరాజు దగ్గరికి వస్తాడు. వచ్చి ఇంద్రుని ఆదేశం ప్రకారం నేను నీ దగ్గరికి వచ్చాను, మీరు తీర్థయాత్రలు చేయమని చెప్పి ఇంద్రుని యొక్క ఆదేశం అని చెప్తాడు. ధర్మరాజు కూడా అప్పటికే నారదుడు వచ్చి చెప్పడం అంతా జరిగింటుంది. తీర్థయాత్రల గురించి, తీర్థయాత్రల యొక్క ముఖ్యమైన ఉద్దేశాన్ని గురించి చెప్పడం జరిగింటుంది. అందువల్ల ధర్మరాజు కూడాను చాలా సంతోషంగా తీర్థయాత్ర వెళ్ళడానికి సుముఖంగా ఉంటాడు. ఆ సందర్భంలో వాళ్ళు లోమశ కూడా వచ్చి చెప్పే సమయంలో సందర్భంలో అతను లోమశ మహర్షి జతలో కలిసి పాండవులందరూ కలిసి వెళ్తారు, తీర్థయాత్రలు వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు మరి కురుక్షేత్రం చూస్తారు, పుష్కర క్షేత్రం చూస్తారు. తర్వాత మిగిలిన కొన్ని క్షేత్రాలు దర్శించిన తర్వాత అగస్త్యాశ్రమానికి వచ్చారు అన్నటువంటి కథ వరకు క్రిందటి కథలో చెప్పుకున్నాం. అక్కడికి వచ్చిన తర్వాత ధర్మరాజు ఆ లోమశ మహర్షిని అడుగుతారు, అయ్యా మహర్షి, మీరు ఈ అగస్త్యాశ్రమాన్ని మమ్మల్ని తీసుకొని వచ్చారు కదా, ఈ అగస్త్యుడు ఎవరు, ఇతని వృత్తాంతం ఏమిటి అని అడిగితే అప్పుడు లోమశుడు అగస్త్యుని యొక్క కథను చెప్పడం మొదలు పెడతాడు. అగస్త్యుడు ఒక గొప్ప మహర్షి. అతను ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వాడు. తపస్సు చేసిన తర్వాత అతను ఒకానొక రోజు అతని ఆశ్రమం వీడి అలా వెళ్తుంటాడు, అడవిలో వెళ్తుంటాడు. అడవిలో వెళ్ళేటువంటి సమయంలో అతనికి ఏమి కనిపిస్తుందంటే అతని పితృదేవతలు గోతిలో అధోముఖంగా వేలాడుతూ కనిపిస్తారు. వాళ్ళు కనిపించినప్పుడు ఆ అధోముఖంగా వేలాడుతున్నటువంటి తన పితృదేవతలు చూసి తను ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఎందుకు ఇలా ఉన్నారు, మీకు వచ్చినటువంటి కష్టం ఏమిటి అంటే వాళ్ళు అంటారు, అయ్యా ఆయన నీవు మా వంశంలో పుట్టినటువంటి వాడు, నీ తర్వాత వంశం మళ్ళీ సాగడం లేదు, సంతానం కొనసాగకుండా ఉన్నందువల్ల మాకు ఈ దుర్గతి పట్టింది. కాబట్టి నీవు కూడా ఒక ఉత్తమమైనటువంటి కన్యని పెళ్లి చేసుకునేసేసి తర్వాత ఆమె ద్వారా పుత్రులను కని మా యొక్క నీ పుత్రుణం తీర్చుకొని ఆయన అని చెప్పేసి వాళ్ళు అతని చెప్తారు. చెప్పినప్పుడు ఆయన అగస్త్యుడు చాలా బాధపడిపోతాడు. అయ్యో, నా మూలంగా నా పితృదేవతలకి ఇలా అయింది అనుకుంటాడు. సరే, వాళ్ళే చెప్తాడు, మీరేం బాధపడద్దండి, నేను యోగ్యురాలైనటువంటి ఒక కన్యని పెళ్లి చేసుకునేసి ఆమె ద్వారా పుత్రులను కని మీకు కూడాను మంచి లోకాలకు వచ్చేటువంటి అవసరాన్ని నేను కల్పిస్తాను అని చెప్పేసి అతను ఏం చేస్తా అంటే అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత అగస్త్యుడే మహర్షి ఏం చేస్తా అంటే తనకు యోగ్యురాలైనటువంటి వ్యక్తి ఎవరున్నారు అని ప్రపంచం అంతా చూడడం మొదలు పెడతాడు. ఎక్కడ చూసినప్పటికీ కూడా తనకు యోగ్యురాలుగా ఉన్నటువంటి తపశక్తిలో తనతో యోగ్యురాలుగా ఉన్నటువంటి వ్యక్తి అతనికి కనిపించదు ఇప్పుడు ఆ సమయంలో. అందువల్ల ఆయన ఏం చేస్తా అంటే అప్పుడు ఆయన ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఉత్తమ ప్రాణుల యొక్క ఉత్తమమైనటువంటి అవయవాలన్నింటినీ బయటికి తీసి అతను ఏం చేస్తా అంటే అవయవాలన్నీ ఒక చోట చేర్చి వాటితో అతను ఒక బాలికను తయారు చేస్తాడు. ఆ బాలిక చిన్న బాలిక చాలా అందంగా ఉంటుంది. పాప పుట్టంగానే ఆ పాపను ఎవరి చేతికైనా ఇచ్చి వీళ్ళని పెంచి పెద్ద చేసుకోవడానికి ఇద్దాం అనుకున్నటువంటి సందర్భంలో అతనికి తెలుస్తుంది విదర్భ మహారాజు ఉన్నాడు. విదర్భ మహారాజుకు పుత్రులు గాని పుత్రికలు గాని లేరు. వాళ్ళు పుత్రుల కోసం వాళ్ళు చాలా కష్టపడిపోతున్నారు, చాలా బాధపడిపోతున్నారు అన్నటువంటి విషయం అగస్త్యునికి తెలుస్తుంది. వెంటనే అగస్త్యుడు ఏం చేస్తా అంటే ఈ బాలికను తీసుకువెళ్ళి వాళ్ళ చేతికి ఇస్తాడు. వాళ్ళకి ఇస్తే ఆ మహారాజుకు చాలా సంతోషం అయిపోతుంది. ఒక పుత్రికా రత్నాన్ని ఇచ్చాడు కదా అనుకుంటాడు. ఆ అమ్మాయిని తీసుకునేసి అతను ఏం చేస్తా అంటే అతని భార్య పెంచి పెద్ద చేసుకుంటారు. ఆ అమ్మాయికి లోపాముద్ర అని పేరు పెడతారు. లోపాముద్ర అని పేరు పెట్టి ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేస్తారు. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చాలా ఉత్తమరాలుగా ఉంటుంది. ఆమె ఒక నీటిలో వచ్చేటువంటి ఒక తామర పువ్వు తామర తీగలా ఎలా బయటకు వస్తుందో, ఒక యజ్ఞవేదిలో ఒక అగ్ని శిఖ ఎలా బయటకు వస్తుందో, అలా ఆమె కూడాను ఆ వంశంలో అలా వృద్ధి చెంది దినదిన ప్రవర్ధమానమైపోయే ఆ అమ్మాయి ఒక యుక్త వయసుకి చేరుకుంటుంది. యుక్త వయసుకి చేరుకున్నప్పుడు ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమెను చూడంగానే ఎవరైనా కూడా పెళ్లి చేసుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగేటువంటి అంతటి సౌందర్య రాశి ఆమె.
అయినప్పటికి కూడా అందరికీ ఆమెను దగ్గరికి వెళ్లి అడగాలంటే గాని, వాళ్ళ పెద్దలతో ఆమెనిచ్చి పెళ్లి చేయమని అడగాలంటే కూడా భయం. ఎందుకంటే అగస్త్యుడితో సృష్టించబడినటువంటిది ఆమె. మరి అగస్త్యుడే వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాడో ఏమో! మనం వచ్చి అడగడం ఎలా అని చెప్పేసి వాళ్ళు చాలా మంది అప్పుడు ఉన్నటువంటి ఆ సమయంలో, ఆ సందర్భంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజులు గాని, విద్వాంసులు గాని, పండితులు గాని ఎవరు కూడాను ఆమె తండ్రి దగ్గరికి వెళ్లి అడిగేటువంటి శక్తి లేకుండా పోతారు. ఆ సందర్భంలో ఇక్కడేమైపోతుందంటే అగస్త్యుడు గూడాను ఆమె యుక్త వయస్సు వచ్చింది అనేటువంటి విషయం తెలుస్తుంది అతనికి. తెలిసిన తర్వాత అతనేం చేస్తాడంటే నేను ఇప్పుడు పెళ్లి చేసుకుందాము అనుకునేసేసి వాళ్ళ నాన్న దగ్గరికొస్తాడు. విదర్భరాజు దగ్గరికొస్తాడు. ఎందుకంటే ఆమె విదర్భరాజు దగ్గర పెరిగి పెద్దయింటుంది కాబట్టి విదర్భరాజే తండ్రి. ఆమె దగ్గరికొచ్చేసి ఆయన దగ్గరికొచ్చేసి "అయ్యా! నేను మళ్ళీ వచ్చాను మీ దగ్గరికి. అప్పుడు పాపనిచ్చిపోయాను గదా! ఆ పాపను మీరు పెంచి పెద్ద చేసుకున్నారు. అమ్మాయి యుక్త వయసులోకొచ్చుంటుంది. ఆ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేయండి. ఎందుకంటే నాకు పుత్రులు కావాలి అనేటువంటి ఉద్దేశంతో నేను మీకు ఆ అమ్మాయిని నేను కోరుతున్నాను. కాబట్టి నాకిచ్చి పెళ్లి చేయండి" అని అడుగుతాడాయన. అడిగినప్పుడు ఆయన విదర్భరాజు చతికిలబడిపోతాడు. చాలా బాధపడిపోతాడు. అయ్యో! ఇంతటి ముసలివాడు కదా! అతనికి అనురాగం పెరిగిపోయుంటుంది. కుమార్తె మీద అనురాగం పెరిగిపోయుంటుంది. అయ్యో! ఇంతటి సౌందర్య రాశి అయినటువంటి నా కుమార్తెను ఈ ముసలివాడికిచ్చి నేను ఎలా ఎలా పెళ్లి చేయడం అనుకుంటాడు. మరి అతనికి ఇవ్వకుండా పోతే అగస్త్యుడు గొప్ప మహర్షి. తపశ్శక్తివంతుడతను. మరి ఏ శాపం ఇస్తాడో తనకే తెలీదు. మరి ఇవ్వకుండా ఇచ్చామా? మరి పాప పరిస్థితి ఏమిటి? ఇవ్వకుండా ఉంటే నా పరిస్థితి ఏమిటి? అని ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసి అతను ఏం చేస్తాడంటే భార్యతో మంతనాలు జరుపుతాడు. భార్య కూడా ఏం చెప్పలేకుండా పోతుంది. ఇద్దరు తమలో తామే చాలా బాధపడిపోతారు. ఆ సందర్భంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి లోపాముద్ర తల్లిదండ్రుల దగ్గరకొచ్చి, "అమ్మా, నాన్నలారా మీరేం బాధపడొద్దండి. నన్ను ఆహ్, ఆ తాపసునికిచ్చి పెళ్లి చేయండి నాకు. మీకు కూడా రక్షణ కలుగుతుంది. నేను సుఖంగానే ఉంటాను. మీరేం నా గురించి బాధపడొద్దండి" అని చెప్పేసి ఆమె చెప్తుంది. చెప్తే సరే అంటారు వీళ్ళు. ఇంకేం చేయాలి? ఇంకేం చేస్తారు? తర్వాత ఎందుకంటే అగస్త్యుడు వచ్చినటువంటి వాడు అగస్త్యుడు. అతనే ఆ బిడ్డను కూడా ప్రసాదించాడు. మరి ఇప్పుడొచ్చి ఆ బిడ్డని అడుగుతున్నాడు. మరి ఇవ్వకుండా పోతే అతను శాపం పెట్టేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి వాళ్ళేం చేస్తారంటే, ఈ అమ్మాయినిచ్చి ఇతనికి పిలిచి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత అగస్త్యుడు ఆ అమ్మాయిని తీసుకొనేసి ఆశ్రమానికొస్తాడు. సరాసరి ఆశ్రమానికొస్తాడు. ఆశ్రమానికొచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎప్పటికేను విలువైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు ధరించుంటుంది. దాసీజన పరివృతయై ఉంటుందామె. అలాంటి ఆమె అక్కడికొస్తుంది. ఆమెను చూసి అగస్త్యుడంటాడు, "మనం తాపసులము. మనం ఇక్కడ ఆశ్రమంలో ఉంటున్నాము. ఇది గృహం గాదిది. కాబట్టి నీవు గూడాను ఏం చేస్తావంటే, ఈ విలువైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు అన్నీ తీసివేసేసి, మామూలు బట్టలు కట్టుకో" అని జెప్పేసి పెళ్ళామకు చెప్తాడు. ఆమె మాటలాడదు. మాటలాడకుండా ఆమె ఏం చేస్తుందంటే, ఆ విలువైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు అన్నీ ఒక పక్కన పెట్టేస్తుంది. పెట్టేసిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే, ఆమె గూడా నార బట్టలు గూడా ధరిస్తుంది. మృగ చర్మాలు ధరిస్తుంది. ధరించేసి అతనికి పరిచర్యలోనే నిమగ్నమైపోతుంది. ఇతనేం చేస్తాడంటే, ఇతను ఆమెతో అంతే పలకరించింది. తర్వాత ఇతను తపస్సులో కూర్చొనేస్తాడు. తపస్సులో కూర్చొనేస్తాడు. తపస్సులోనే మునిగిపోతాడు ఇతను. ఇతను తపస్సులో మునిగిపోతాడు. ఆమె ఏం చేస్తుందంటే, ఇతనికి సేవలు చేయడంలోను, తర్వాత ఆమె గూడాను తీరిక ఉన్నటు సమయంలో ఆమె ధ్యానమగ్నురాలయిపోవడము, ఇలా అయిపోతుంటుంది. కొన్ని ఏండ్లు గడిచిపోతాయి అలా. కొన్ని ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఆయన కళ్ళు తెరిచి చూస్తాడు. కళ్ళు తెరిచి చూస్తే ఈమెను చూస్తాడు ఆ రోజు. భారతంలో రాస్తారు. "తపసా ద్యోతితాం స్నాతాం దదస్య భగవాన్ ఋషిః." ఋతుస్నాత అయినటువంటి ఆమె తపస్సుతో ప్రకాశిస్తూ ఉంటుందామె. ప్రకాశించేటువంటి ఆ వదనంతో ఉన్నటువంటి తపశ్శక్తితో ప్రకాశిస్తున్నటువంటి ఆమెను అతను చూస్తాడనమాట. చూస్తాడు ఆమె, ఆమె సేవ గాని, ఆమె పాతివ్రత్యం గాని, తర్వాత ఆమె సౌశీల్యత గాని, తర్వాత ఇంకేమంటే ఆమె ఇంద్రియ సంయమనం గాని, రూప సౌందర్యాలు గాని, ఇవన్నీ అతనికి ఆకర్షణలోకొచ్చేస్తాయి. ఆకర్షణలోకొచ్చేసి అతను చాలా ప్రసన్నుడైపోతాడు. ప్రసన్నుడై ఆమె దగ్గరికెళ్ళేసేసి, "నేను నీతో పుత్రుడిని కనాలనుకుంటున్నాను నేను." నే అని చెప్పేసి ఆమెతో తన కోరికని అతడు చెప్తాడనమాట. అప్పుడు ఆమె సిగ్గుపడిపోతుంది. సిగ్గుపడిపోయి ఏమంటుంది, "మహానుభావా! పుత్రుల కోసం సంతానార్థి అయి ఇలా భర్త భార్య దగ్గరికి రావడంలో అనూచారంగా వస్తున్నటువంటి ఆచారమే కదా! అయినప్పటికి కూడాను నేను మీతో ఈ వస్త్రాలతో, ఈ దుస్తులతో మీ సంభోగాన్ని నేను కోరడం లేదు. నేను ఎలాంటి దాన్నంటే ముందు చిన్నప్పుడు నేను రాజమందిర శయ్యల్లో నిద్రించిన దానని నేను హంసతూలిక తల్పాలపై పండుకున్న దానని నేను. సుందర హారాలు గాని, ఆభరణాలు గాని, వజ్ర వైడూర్యాలు గాని ధరించినటువంటి దానని నేను. దాసీజనులతో నిండినటువంటి దానని నేను. అలాంటిది నేను మీకిష్టమని జెప్పేసి నేనేం చేశానంటే వాటినన్నిటిని త్యజించి నేను నారబట్టలు, మృగచర్మాలు ధరించి ఇన్ని రోజులు నీ నీ వద్దనే ఉన్నాను. ఇప్పుడు నీవు సంభోగ కాంక్షతో నా దగ్గరికొచ్చావా నీవు? కాబట్టి నీవు కూడాను
నాకు నేను కోరినట్టుగా ఆ సంభోగం లో నిమగ్నమైతే బావుంటుందని నేను కోరుకుంటాను. మీరు కూడాను ఈ కాషాయ వస్త్రాలన్నీ తీసేసి సౌందర్యమైనటువంటి వస్త్రాలు, దివ్యమైనటువంటి వస్త్రాలు ధరించి, దేవతా వస్త్రాలను ధరించి, తర్వాత మంచి ఆభరణాలు ధరించి నా దగ్గరికి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆమంటుంది. ఎందుకంటే ఆమె ఇంకా కూడా చెప్తుందనమాట. ఈ చిరిగిపోయినటువంటి కాషాయ వస్త్రాలతో స మనము సంభోగం జ జరుపుకున్నామంటే, ఈ కాషాయ వస్త్రాలు మలినమైపోతాయి. మీ కాషాయ వస్త్రాలు మలినమైపోవడం నాకిష్టం లేదు. కాబట్టేసి తాపసులైనటువంటి వాళ్ళ యొక్క వస్త్రాలు మలినమైపోకూడదు అన్నటువంటి నా ఉద్దేశ్యం ఇది. కాబట్టి మీరు కూడాను నా కోరికను మన్నించి ఇలాగే నాతో విహరించండి అని చెప్పేసి ఆమె కోరుకుంటుంది. కోరుకుంటే అప్పుడు అగస్త్యుడు ఏం చేస్తాడు? మరి అగస్త్యుడు ఆలోచన చేస్తాడు. మరి నేను అంత ఎ అలాగా విహరించాలి, నువ్వు చెప్పినటువంటి వి 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 విధంలో విహరించాలి అంటే నా దగ్గర ఏముంది? నా దగ్గర ఏం లేదు కదా! నా దగ్గర. నేను ఇన్ని రోజులు తపస్సు చేసుకునేటువంటి వాడిని నేను. నా దగ్గర ఎక్కడ ఉంది డబ్బు? ధనం లేదు గదా నా దగ్గర. మరి ఎలా అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, "మహానుభావా! మీకు ధనం మీ దగ్గర లేదని మీరంటున్నారు కదా! ధనం కోసం మీకు కష్టపడేటువంటి అవసరం ఏముంది? మీ తపో శక్తితో మీరు ఎంత ధనం కావాల్సింటే అంత ధనము పుట్టించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళని నాకు తెలుసు. మీరు మనస్సంకల్పంతోనే రత్న రాసులను కురిపించేటువంటి శక్తి మీలో ఉంది. కాబట్టేసి మీరు అలా ఆలోచించడానికి వీల్లేదు. మీ తపస్సుతో ఆ ధనాన్ని సృష్టించండి అంటుంది. అప్పుడు ఆయనంటాడు, "శివ శివ అలా అనకూడదు. అలా చేయకూడదు లోపాముద్ర. ఎందుకంటే తపస్సు అన్నది ప్రజల హితార్థమై ఉండాలి గానీ, మనకు సొంతము కోసం ఎప్పుడూ ఉపయోగించకూడదు. తపస్సు ఉన్నది ఎప్పటికి కూడాను పరోపకారమై ఉండాలి గానీ, మన స్వకార్యాని కోసం మనం దాన్ని ఎప్పుడూ ఉపయోగించుకోకూడదు. కాబట్టేసి నీవది తెలుసుకో. నేనెప్పుడు గూడా నా తపస్సు అలా వృథా జేసుకోవడం నాకిష్టం లేదు. కాబట్టేసి ఇంకేదైనా విధం ఉంటే, ఏదైనా విధంగా మనం తెచ్చుకోవడానికి వీలైతే ఆ విధం నాకు చెప్పు. నేను ఆ డబ్బును సేకరిస్తాను అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, మహానుభావ మీకు చెప్పేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు లేదు. నేను ఒకటే చెప్తాను. ఎందుకంటే నాకు ఋతుకాలం కొంతకాలం మాత్రమే ఉంది. ఈ కొంతకాలంలోనే మీరు వచ్చి పుత్రులను కనాల్సినటువంటి మీ కోరికను మీరు తీర్చుకోవచ్చు. దినాలు గడిచిపోతే తర్వాత కాలం ఉండదు. కాబట్టేసి మీరు వెంటనే మీరే ఆలోచించి ఏమైనా చేయండి అని చెప్పేసి ఆమె చెప్తుంది. అప్పుడు ఈయన ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసి సరే మరి తాపసులైనటువంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు రాజుల దగ్గరికి వెళ్ళాలి. ఇంకెవరి దగ్గరికెళ్తాడు ఇతను? అందువల్ల ఒక రాజు దగ్గరికి వెళ్దాము అని చెప్పేస్తాడు. అక్కడి నుంచి భార్యకి చెప్తాడు. "నువ్వు ధర్మనిష్టలో ఇలాగే ఉండు. నేను వెళ్లి రాజుతో కలుస్తాను. రాజుతో కలిసి అతనితో ధనం తీసుకొని వస్తాను" అని చెప్పేసి రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్లి రాజుతో అగస్త్యుడు వస్తున్నాడంటే అగస్త్యుడు తపోనిష్టలో ఉన్నటువంటి వాడు వనాన్ని విడిచి బయటికి వచ్చాడంటేనే అదే ఒక గొప్ప సందర్భం. ఆ రాజు చాలా సంతోషపడిపోతాడు. సరాసరి వనంలో ఉన్నటువంటి మహర్షి, ఆ మహర్షి గురించి అందరికీ తెలుసు. చాలా గొప్ప ఋషి. అంత గొప్ప ఋషి నా మందిరానికి వస్తున్నాడా అని చెప్పేసి రాజు పొంగిపోతాడు. పొంగిపోయి అతన్ని పిలుచుకొనొస్తాడు. కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిన తర్వాత అతన్ని సగౌరవంగా మర్యాద చేసిన తర్వాత, "మహర్షి మీరెందుకొచ్చారు? మీకు ఏ కారణంతో వచ్చారు? మీకేం కావాలో చెప్పండి" అంటాడు. అప్పుడు ఈయన అడుగుతాడు, "నాకు ధనంతో అవసరం పడింది. కాబట్టి నాకు ధనం కావాలి అని వచ్చాను నేను" అంటాడు. "మీకెంత కావాల్సుంటే అంత ధనం తీసుకోండి" అంటాడు ఆ రాజు. అయితే ఇతనంటాడు, "నేను అలా తీసుకోవడం నాకిష్టం లేదు. మీకు ప్రజలకు ఇబ్బంది లేకుండా, నేను ధనం తీసుకున్నందువల్ల ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు. తర్వాత నీ ఆదాయ వ్యయాలున్నాయి కదా! ఆదాయంలో ఏమాత్రం తక్కువుండి, వ్యయం ఎక్కువున్నప్పటికి కూడాను, నేను తీసుకున్న దాని వల్ల అలాంటిది ఏమైనా సందర్భం జరిగేటట్టుంటే నేను తీసుకునేది నాకిష్టం లేదు. కాబట్టి నీ దగ్గర ఏమైనా పుష్కలంగా ఎక్కువున్నటువంటి ఆదాయం ఏమైనా ఉంటే మాత్రమే నేను తీసుకుంటాను. లేకపోతే నేను తీసుకోను" అంటాడు. అప్పుడు వెంటనే రాజు ఏం చేస్తాడంటే మంత్రిని పిలుస్తాడు. ఆదాయ వ్యయ పట్టిక తెమ్మంటాడు. ఆదాయ పట్టిక, వ్యయ పట్టిక 2 ఉంటుంది. 2 చూస్తే అందులో ఏమీ పుష్కలంగా మిగిలేటువంటి వస్తువు ఏమీ ఉండదనమాట. ఏ కొద్దిగా తీసుకున్నప్పటికి కూడాను అది ప్రజలకు అపకారం జరిగేటట్టు లాగానే ఉంటుంది. ప్రజలకు కష్టమొచ్చేలాగానే ఉంటుంది గానీ, ప్రజలకు సుఖమొచ్చేలాగా ఉండదు. అప్పుడు సున్నితంగా అగస్త్యుడు తిరస్కరిస్తాడు. "నీవు వచ్చేటువంటి ధనం నాకక్కర్లేదు మహారాజా. నీవు నాకిస్తానని చెప్పావు గదా! అదే సంతోషం నాకు. అంతేగాని నేను నీ దగ్గర తీసుకొనేసి ప్రజలకి ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. నా కోసము నేను వాళ్ళకి ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. కాబట్టి నీ దగ్గర నేను తీసుకోను" అంటాడు. మరి ఆ రాజు ఆలోచన చేసి చెప్తాడు, "నా దగ్గర లేకపోవచ్చు. నా మిత్రుడైనటువంటి ఇంకొక రాజు పక్క రాజ్యంలో ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్దామంటాడు." సరే అంటాడు. ఇద్దరు పక్క రాజు దగ్గరికి వెళ్తారు. పక్క రాజు దగ్గర గూడా అదే పరిస్థితే ఉంటుంది. అక్కడ గూడా ధనం ఉండదు. ఎక్కువుండదు.
తర్వాత వాళ్ళు మూడవ రాజు దగ్గరికి వెళ్తారు. మూడవ రాజు దగ్గరికి వెళ్తే మూడవ రాజు దగ్గర కూడాను ధనం ఎక్కువగా ఉండదు. అతనికి కూడా ఆదాయ వ్యయ పట్టి 2 తీసుకొని చూస్తే 2 సమతౌల్యంగానే ఉంటుంది. అప్పుడు ఇంకేం చేయాలి అనుకుంటూ ఉంటే ఆ మూడవ రాజు సూచిస్తాడనమాట. మహర్షి మీరేం బెంగ పెట్టుకోనక్కర్లేదు. దీనికి ఒక ఉపాయం ఉంది. ఎందుకంటే అనాది నుంచి ఇక్కడ ఈ దగ్గర ఉన్నటువంటి ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుని పేరు ఇలువలుడు అన్నటువంటి రాక్షసుడు. ఆ ఇలువలుడు చాలా ప్రసిద్ధుడైనటువంటి రాక్షసుడు. అతను చాలా మంది రాజులను ముందు జయించేసి చాలా రత్నరాసులను, ధనధాన్యాలను, వజ్ర వైడూర్యాదులను సేకరించినటువంటి వాడతను. అతని ఆశ్రమంలో అతని దగ్గర పుష్కలమైనటువంటి సంపద ఉంది. అతను ఇక్కడే ఉన్నాడు. అతని దగ్గరికి మనం వెళ్ళొచ్చు అంటాడు. మరి అక్కడికి వెళ్ళాలంటే బ్రాహ్మణులంతా భయపడతారు అని చెప్తాడు. అప్పుడు అగస్త్యుడు అడుగుతాడు, ఎందుకు బ్రాహ్మణులకు అక్కడికి వెళ్ళడానికి భయపడతాడు? బ్రాహ్మణులకు అతను చేసినటువంటి ఏమైనా కష్టపెట్టాడా? బ్రాహ్మణులు కష్టపెట్టాడా? లేక బ్రాహ్మణులు అతన్ని కష్టపెట్టారా? అతని వృత్తాంతం ఏమిటి అని చెప్పేసి అగస్త్యుడు ఆ మూడవ రాజుని అడుగుతాడు. ఆ మూడవ రాజు చెప్తాడు, అలా కాదు. ఈ ఇలోనుడు అన్నటువంటి వాడు చాలా చాలా కాలం ముందు ఒకసారి అతనికి ఇంద్ర పదవి కావాలి అన్నటువంటి ఆశ అతనిలో పుట్టుకొచ్చింది. ఇంద్రుడైపోవాలి నేను. లేకుంటే ఇంద్రుడితో సమానమైనటువంటి పుత్రుడు నాకు పుడితే ఇంద్రుడిని జయించేటువంటి పుత్రుడు నాకు పుట్టాలి. లేకుంటే నేను ఇంద్రుడితో సమానం అయిపోవాలి. ఇలాంటి ఆశలు అతనికి ఉంటుంది. ఇలాంటి ఆశలు ఉన్నటువంటి వాడు అతను ఏం చేస్తాడంటే ఒకసారి ఒక గొప్ప మహర్షి దగ్గరికి వెళ్ళేసి అతను మహర్షికి సాష్టాంగ ప్రణామం చేసి అతనితో అడుగుతాడు, అయ్యా నన్ను మీరు కరుణించండి అంటే అతను చాలా సంతోషపడిపోయి, నీవు చాలా మంది రాజులను జయించావు. రాజు అయినటువంటి వాడవు నీవు. అలాంటి వాడు వచ్చి నీవు నా దగ్గరికి వచ్చావు కదా అని ఆయన సంతోషపడి నీకు ఏం కావాలని చెప్పు ఉంటాడు. అప్పుడు ఈయన అడుగుతాడు, నాకు ఇంద్రుడిని జయించేటువంటి పుత్రుడు పుట్టేటువంటి ఒక వరం నాకు ఇవ్వండి అంటాడు. అప్పుడు ఆ ఋషి అంటాడు, అలా ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే అది సృష్టికి భిన్నమైనటువంటి విషయము. దేవాది దేవుడైనటువంటి ఇంద్రుడు 3 త్రిలోకాలకు పూజార్హుడైనటువంటి వాడతను. అలాంటి వ్యక్తిని చంపేటువంటి వ్యక్తి నీకు కుమారుడుగా పుట్టాలి అని నీవు కోరుకుంటున్నావు. అది అవివేకము. అలా ఇవ్వకూడదు. నేను ఇవ్వను అని చెప్పేసి ఆ ఋషి చాలా ఖచ్చితంగా చెప్తాడు. ఎప్పుడైతే అతను ఋషి ఖచ్చితంగా చెప్తాడో ఆ బ్రాహ్మణుడు, అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే వెంటనే అతన్ని మింగేస్తాడనమాట. మింగేసేసి అప్పటి నుంచి ఏం చేస్తాడంటే ఈ బ్రాహ్మణులంతా ఇలాంటి వాళ్ళే అని చెప్పేసి బ్రాహ్మణ వర్గం మీద ఒక రకమైనటువంటి కక్ష అని మొదలుపెట్టేసి బ్రాహ్మణులందరినీ తినేలా అనేటువంటి సంకల్పం తీసుకుంటాడు. సంకల్పం చేసుకుంటాడు. అక్కడ బ్రాహ్మణులు అలా సులభంగా దొరకాలంటే అడవిలో ఉంటే అడవిలో వీళ్ళు వెళ్తుంటారు, వస్తుంటారు వాళ్ళు బ్రాహ్మణులు, ఋషులు అందరూను. కాబట్టేసి ఈ అడవిలో నేను ఉందామని చెప్పేసి ఒక అడవిలో అతను ఉంటాడు. అడవిలో ఉండి ఆయన ఏం చేసేటువంటి వాడు అంటే అతనికి ఒక తమ్ముడు. వాడి పేరు వచ్చేసి వాతాపి అన్నటువంటి వాడు. ఆ వాతాపి ఏం చేసేటువంటి వాడు, వాడు కూడా మాయా విద్యలు తెలిసినటువంటి వాడు. వాడు తన మాయ మహిమతో వాడు మేక గాని, గొర్రె గాని అలా అయిపోతాడనమాట. ఇతను ఇలువలుడు ఏం చేసేటువంటి వాడు అంటే అతన్ని మేక పిల్లని గాని, గొర్రె పిల్లని గాని చేసిన తర్వాత దాన్ని వధించేటువంటి వాడు. వధించి మాంసం వండి ఆ మాంసాన్ని బ్రాహ్మణులకు వడ్డించేటువంటి వాడు. బ్రాహ్మణులు భోజనం చేసిన తర్వాత ఎందుకంటే అడవిలో వెళ్ళేటువంటి బ్రాహ్మణులందరినీ ఆహ్వానించేటువంటి వాడు. అయ్యా రండి మా ఇంటిలో భోజనం చేసుకొని పోండి అని చెప్పేసి పిలిచేటువంటి వాడు. ఆ బ్రాహ్మణులు వస్తారు. వచ్చినప్పుడు వాళ్లకు సగౌరవంగా ఆహ్వానించి వాళ్ళకు కూర్చోబెట్టడము, వాళ్ళకు భోజనం పెట్టడము. ఎప్పుడైతే వాళ్ళు భోజనం పెట్టిన తర్వాత ఆ భోజనంలో ఈ వాతాపి యొక్క మాంసం వాళ్ళు తిన్న తర్వాత, వాతాపి రారా నాయనా అంటే ఆ వాతాపి అప్పుడు వాళ్ళ కుర్చీలోనే అంటే కడుపులోనే అతను ఒక గొర్రె గాని, మేక గాని అయిపోయేసి ఆ పొట్ట చీల్చుకొని బయటకు వచ్చేసి ఆ బ్రాహ్మణులు అలా చంపేసేటువంటి వాడు. ఇలా బ్రాహ్మణులందరినీ చంపిన తర్వాత ఆ మాంసాన్నంతా అతను తినేటువంటి వాడు. ఇల్వలుడు, వాతాపి లక్షణంగా భోజనం చేసేటువంటి వాళ్ళు. అలా వాళ్ళు ఒక రకమైనటువంటి ఈ బ్రాహ్మణ ద్వేషత్వం ఎలా వెళ్ళిపోయిందంటే బ్రాహ్మణులు కేవలం చంపడం కాదు, ఆ బ్రాహ్మణులు చంపడంలో కూడా చాలా ఉగ్రంగా, తీవ్రంగా వాళ్ళని చంపి భోజనం చేసేటువంటి పద్ధతి వాళ్ళకు ఉందన్నమాట. సో అలా చంపేటువంటి వాళ్ళు అని చెప్పి మూడవ రాజు చెప్తాడు. ఇలా వాళ్ళు చంపేటువంటి పద్ధతి ప్రకారం వాళ్ళు చంపుతున్నారు బ్రాహ్మణులంతా నేను. అది కాబట్టి బ్రాహ్మణులు వాళ్ళని చూస్తే ఇప్పుడు భయపడతారు వెళ్ళడానికి అంటారు. అప్పుడు అగస్త్యుడు అంటాడు, మీరేం భయపడనక్కర్లేదు, నేను వెళ్తాను, మీరేం బాధపడనక్కర్లేదు అంటారు. వాళ్ళు లేదు మేము కూడా వస్తామంటారు. ఆ ముగ్గురు రాజులు తర్వాత అగస్త్యుడు నలుగురు కలిసి ఆ అడవిలోకి వెళ్తారు. ఎప్పుడైతే అడవిలోకి వెళ్తారే ఆ ఇరువురుడు చూస్తాడు, దూరం నుంచి చూస్తాడు. ఆహా ఈ రోజు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు కదా, వీడిని తినేద్దాం అనుకుంటాడు. అనుకునేసేసి సాధారణంగా ఆహ్వానిస్తాడు. ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు ఉంటారు. ఆ రాజులు చెప్తారు, మేము ఇక్కడ ఒక తాపసి ఇతను, ఒక ఋషి ఇతను, మేము ఇతను కలిసి ఈ అడవి దాటుకొని వెళ్తున్నాము అని చెప్తారు. అయితే మీరు మా ఇంటికి రండి, భోజనం చేయండి అంటాడు అతను.
మరి మీరు ముందుగానే తెలుసు వీళ్ళకు. అందువల్ల నలుగురు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే అప్పటికే వాతాపి ఒక గొర్రెపిల్లగా మారిపోయింటాడు. గొర్రెపిల్లగా మారిపోయినటువంటి ఆ వాతాపిని వీళ్ళ కళ్ళ ముందరనే దాన్ని సంహరించి అందులో ఉన్నటువంటి మాంసంతో అతను వండుతాడు. మంట వండి బ్రాహ్మణుల అగస్త్యునికి వడ్డించి తర్వాత రాజులకు వడ్డించడం మొదలు పెడతాడు. కానీ అగస్త్యుడు వేసిందంతా అతనే తినేస్తుంటాడు. ఆయన వేస్తుంటాడు, ఇతను తినేస్తుంటాడు. రాజుల వరకు రానివ్వడు. ఎందుకంటే రాజులు భయం కాదు, తినడానికి భయం. ఇప్పుడు రాజులు పొట్ట దించుకునే ఇలా ఎప్పుడు వస్తుందో వాళ్ళ భయం. అందువల్ల రాజులు తినడానికి భయపడుతుంటారు. మరి ఇతనికి ఏం భయం లేదు. అందువల్ల ఈయన ఏం చేస్తా అంటే పెట్టిందంతా ఇతను ఏం చేస్తాడంటే మొత్తం అంతా తినేస్తాడు అనమాట. మొత్తం అంతా తినేసేసిన తర్వాత ఒక తేల్చేసేసి హాయిగా కూర్చునేస్తాడు. కూర్చున్న తర్వాత అతను ఆ ఇల్వరుడు వతాపి ఇలా రానాయనా, ఇతను తాంబూలం తీసుకొని వస్తాం రానాయనా, వతాపి వతాపి అంటాడు. ఇంకెక్కడ వాతాపి వాతాపి జీర్ణో భవ అని చెప్పేసి అగస్త్యుడు గట్టిగా అంటాడు. అనేసేపాటికి ఆ వాతాపి అంతా కడుపులో జీర్ణమైపోతుంది. అప్పుడు అగస్త్యుడు చెప్తాడు, నువ్వు ఇన్ని రోజులు వాతాపిని ఇలా చేసి చంపేసి అతన్ని చంపిన తర్వాత ఆ మాంసాన్ని వడ్డిస్తున్నావు కదా, ఆ మాంసం ఈ రోజు నా కడుపులో జీర్ణమైపోయింది, ఇక వాడు రాడు అంటాడు. ఇంకా అతనికి ఇల్వనుడు ఒక్కసారిగా అతనికి మూర్ఛ వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. సొంత తమ్ముడిని పోగొట్టుకున్నాడు. మరి ఎదుటగా ఉన్నటువంటి వ్యక్తిని ఏమైనా చేద్దామంటేనే ఇతను మహర్షి తర్వాత ఇతను వాతాపిని జీర్ణించుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఇతను. ఎంతో మంది బ్రాహ్మణులు, ఎంతో మంది తాపసులు, ఎంతో మంది ఋషులు వచ్చి తిన్నారు, అందరూ చనిపోయారు. మరి ఇతను ఒక్కడు దాన్ని జీర్ణించుకున్నాడు కదా, మరి ఇలాంటి వ్యక్తితో నేను కక్ష కట్టుకుంటే ఇతను నాకు ఏమైనా శాపం పెట్టచ్చు, నన్ను ఏమైనా చేయొచ్చు కదా అని చెప్పి అతను భయపడిపోతాడు. భయపడిపోయి ఆయన ఏం చేస్తా అంటే సరే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీకు ఏం కావాలి, భోజనం అయింది కదా, ఇప్పుడు మరి తర్వాత మీకు ఏం కావాలని అడగండి అంటాడు. అప్పుడు అగస్త్యుడు అడుగుతాడు, నాకు చాలా ధనంతో పని అవసరం ఉంది, నీ దగ్గర ధనం ఉంది అన్నటువంటి విషయం తెలిసి నీ దగ్గరికి వచ్చాను. నీకు ఎలాగూ ప్రజలు లేరు, ఉన్న ధనం అంతా నీ దగ్గర వృథాగా ఉన్నటువంటి డబ్బే కదా, ఆ ధనాన్ని నాకు ఇవ్వు, కొద్ది ధనం ఈ ముగ్గురు రాజులకు కూడా ఇవ్వు, ఈ ముగ్గురు రాజులకు ధనం కావాలి, నాకు ధనం కావాలి, ధనాపేక్షతో నీ దగ్గరికి వచ్చాము మేము అని అంటాడు. అప్పుడు వాడు ఇంకేం చేస్తాడు, ఏం చేయలేడు వాడు. ఎందుకంటే పరివారం లేదు, ఎవరు లేరు అతనికి. అప్పుడు ఏం చేస్తాడంటే సరే అంటాడు అతను. కావలసినటువంటి రత్నహారాలు, ఇది ఆభరణాలు, వస్తువులు అన్ని అతన్ని సమర్పిస్తాడు. ఒక రథంలో పెడతాడు. రథంలో పెట్టిన తర్వాత అగస్త్యుడు మిగిలిన ముగ్గురు రాజుల్లో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాళ్ళ రథం అలా సాగిపోతుంది. సాగిపోయిన తర్వాత ఈ ఇల్వలుడికి చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చేసి నా తమ్ముడిని చంపేసి వెళుతుంటే నేను నిర్వీర్యుడని ఇలా ఉండిపోయాను కదా, ఛీ అనుకుంటాడు. అనుకునేసి వెనక నుంచి పరిగెత్తి వెళ్ళి ఆ అగస్త్యుడిని ఒక్కసారిగా కబళించి మింగేద్దాం అనుకుంటాడు. అలా మింగేద్దామని అంత కోపంగా పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. రాజులు అతన్ని చూస్తారు. చూసేసి అగస్త్యునికి చెప్తారు, మహర్షి అతను మిమ్మల్ని తినడానికి వస్తున్నాడు అంటాడు. అగస్త్యుడు తినడానికి వస్తున్నాడా అని చెప్పేసి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ఒక్కసారి హుంకారంతోనే అతన్ని భస్మం చేసేస్తాడు. ఒకసారి హుంకారం చేయడానికి అనేపాటికి అతను ఏమైపోతాడంటే అక్కడికి అగ్నిలో దగ్ధుడైపోయి బూడిదై కింద పడిపోతాడు. ఆ ఇల్లురాణి యొక్క పీడ తప్పుతుంది. తర్వాత తాపసులు, ఋషులు, తర్వాత మిగిలిన జనాలందరూ ఆ మార్గంలో ప్రయాణించడానికి వీలు కలుగుతుంది. వాళ్ళంతా చాలా మంది ఆ అడవిలో ఉన్నటువంటి వాళ్ళంతా వస్తారు. వచ్చి అగస్త్యుని నమస్కరించి, అయ్యా మీ మూలంగా ఒక రాక్షసుని చంపేశారు మీరు, ఎంతో సంతోషపడుతున్నాం మేము అని చెప్పేసి ఇతన్ని చాలా ప్రశస్తంగా మెచ్చుకుంటారు. తర్వాత అగస్త్యుడు వాపసు వచ్చిన తర్వాత ఆ ముగ్గురు రాజులను వాళ్ళ రాజ్యాలకు ధనంతో సమేతంగా పంపించి మిగిలిన ధనరాశులతో అతని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత సకల ఐశ్వర్యాలతో ఆమెతో కూడి లోపముద్రతో కూడి ఆయన సుఖంగా ఉంటాడు. ఉండిన తర్వాత ఆమెకు 7 సంవత్సరాల తర్వాత గర్భాధానం అవుతుంది. గర్భాధానం అయిన తర్వాత అగస్త్యుడు తపస్సుకు వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఆమె 7 సంవత్సరాలు ఆ గర్భాన్ని మోసిన తర్వాత ఆమె పుత్రోత్పత్తి జరుగుతుంది. ఆ పుత్రుడు వచ్చేసి దృఢస్యువు అన్నటువంటి వాడు ఆమెకు పుడతాడు అనమాట. ఇలా అగస్త్యుని వల్ల అగస్త్యునితో లోపాముద్ర వల్ల సత్సంతానం జరిగింది అని చెప్పేసి అటువంటి కథను లోమస మహర్షి ఈ ధర్మరాజు చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ధర్మరాజు చాలా సంతోషపడిపోతాడు. చాలా సంతోషపడిపోయి, అయ్యా ఈ అగస్త్యుడు ఇంకా ఇతని గొప్పతనం ఏమిటి, ఇంకా ఏమేమి చేశాడు ఇతన్ని, ఆ కథ అంతా నాకు, ఇతని మొత్తం కథ నాకు సవిస్తరంగా తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశం నాకుంది, చెప్పండి అంటాడు. సరే చెప్తాను అని చెప్పేసి ఆ కథ చెప్పడం మొదలు పెడతాడు. మరి ఆ కథ వచ్చే కథలో చెప్పుకుంటాం తర్వాత ఏమైంది అగస్త్యుడి కథ అని. ఈ కథలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి కథ, ఈ కథలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, మహాభారతంలో ఉన్నటువంటి కథలన్నిట్లోనూ ఏదో ఒక అంశం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉంటుంది అనమాట.
ఆ అంశం ఏమిటి అనేది చూడాలన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే అగస్త్యుడు లోపాముద్రని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత లోపాముద్రని తీసుకొచ్చేసి ఆశ్రమంలో తీసుకొచ్చాడు. ఆశ్రమంలో తీసుకొచ్చిన తర్వాత ఆశ్రమ నియమాల ప్రకారము పట్టు వస్త్రాలు, ఆభరణాలు, రాసులు, వైఢూర్యాలు అవసరం లేదు. అందువల్ల ఆయన ఏమంటంటే ఇక్కడ రాజమందిరాల్లో అవన్నీ ఉండాలి. కానీ మనం ఉన్నది ఆశ్రమ వాసులం మనము. ఆశ్రమ వాసులకు, తాపసులకు ఇవన్నీ అవసరం లేదు కదా! కాబట్టి వాటిని తొలగించి ఉంటాడు. ఆమె అవన్నీ తొలగించి ఆమె ఏం చేస్తుందంటే పతి చెప్పినట్టు విన్నది ఎప్పటికీ. కానీ తనకు కావాల్సింది మళ్ళీ చేసుకున్నదన్నమాట. అంత గొప్ప వ్యక్తి లోపాముద్ర. ఇప్పుడు ఆమె ఏమైంది, అప్పుడు ఆమె తగ్గినట్టుగానే ఉంది. భర్త చేసినటువంటి ఆదేశాలకు తగ్గినట్టుగానే ఉంది. తరువాత ఎప్పుడైతే తన దగ్గరికి వచ్చినప్పుడు ఏమైపోయిందంటే, ఈమె అతన్ని అధిగమించిందన్నమాట అప్పుడు. ఈమె కోరినట్టుగా అతను చేయాల్సినటువంటి సందర్భము సృష్టి చేసిందన్నమాట. అది ఒక ఒక రకమైనటువంటి సైకలాజికల్ గ్రేట్‌నెస్ ఆఫ్ విమెన్ అంటాం గదా! అలాంటిది మనకి ఈ కథలో కనిపిస్తుందన్నమాట. సైకలాజికల్‌గా ఒక భార్య అన్న ఆమె భర్తను శాసించగలిగినటువంటి అధికారం ఆమెకొస్తుందన్నమాట. ఆ అధికారాన్ని ఆమె సంపాదించుకున్నటువంటి సందర్భం మనకి ఈ కథలో కనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి ఈ కథలో మనకేం కనిపిస్తుందంటే, ఇతను ఎన్నో ఏళ్ళు ఆమెను పట్టించుకోడనమాట ఇతను. పట్టించుకోకుండా ఇతను తపస్సులో నిమగ్నం అయిపోయుంటాడు. తర్వాత ఒక్కసారి కళ్ళు తెరిచి చూసేపాటికి ఆమె ఎలా ఉంటుందంటే, తపోశక్తితో ఆమె యొక్క కాంతి, ఆమె శరీర కాంతి హ్మ్. ప ప ప్రకాశమైపోతుంటుంది. తపసా జ్యోతితాం స్నాతాం దదర్శ భగవాన్ ఋషిః అంటారు. ఆ తపస్సుతో ఆమె ముఖము ఎలా అయిపోయింటుందంటే జ్యోతితాం వెలిగిపోతుంటుందన్నమాట. తపశ్శక్తితో ఆమె ముఖ వర్చస్సు పెరిగిపోయింటుందన్నమాట. తపస్సుతో ముఖ వర్చస్సు పెరిగిపోతుందన్నమాట. అందువల్లనే చాలామంది చాలా తపస్సు చేసినటువంటి వాళ్ళు, నిష్ణాతులు, చాలా మంత్ర ద్రష్టలు అయినటువంటి వాళ్ళ ముఖములో ఒక కాంతి తేజస్సు కనిపిస్తుంటుందన్నమాట. ఆ తేజస్సు ఆమెలో కనిపిస్తుందన్నమాట. ఆ తేజస్సు కనిపించింది అంటే వాళ్ళ తపస్సులో అలా నిమగ్నమైపోయారు అని చెప్పేసేటటువంటి ఉద్దేశము. మహర్షి అయినటువంటి వాడు అతను తనకు ధీటైనటువంటి అమ్మాయి కోసం ఎన్నో ఏళ్ళు చూశాడు. తనకు యు యుక్తురాలైనటువంటి కన్య కోసం వెదికాడు. దొరకలేదు. దొరకనప్పుడు అలాంటి కన్యను అతనే సృష్టించాడు. అతనే ఉత్తమమైనటువంటి అవయవాలు సమస్త ప్రాణుల నుంచి సంగ్రహించి ఒక చోట సేకూర్చి ఆ వస్తువుల సముదాయంలో నుంచి ఒక అమ్మాయిని సృష్టించినటువంటి వాడు అగస్త్యుడు. అలాంటి అమ్మాయి ఇప్పుడు ఆ ఉత్తమమైనటువంటి లక్షణాలన్నీ ఉత్తమ జాతిలో ఉన్నటువంటి సమస్త ప్రాణుల యొక్క ఉత్తమమైనటువంటి గుణగణాలన్నిటినీ ఆమెలో నిబిడీకరించుకున్నటువంటి ఆమె ఇప్పుడు తపస్సుతో ఆమె ప్రకాశిస్తుందన్నమాట. అంటే తపోశక్తి అంటే ఇతను ఎంత తపశ్శక్తిలో ఉన్నాడో, ఆమె గూడా ఇతనితో సరిసమానంగా తపశ్శక్తిలో ఉన్నటువంటి స్థాయికొచ్చినప్పుడు మాత్రమే ఆమెతో కలవడానికి అతను ఇష్టపడతాడన్నమాట. అంతవరకు ఆయన ఇష్టపడ్డు. తస్యాః పరిచారేణ శౌచేన చ దమేన చ శ్రియా రూపేణ చ ప్రీతః అంటారన్నమాట. అంటే ఏమిటంటే ఆమె యొక్క పరిచారేణ, ఆమె చేసేటువంటి పరిచర్యలు, శౌచేన శుచి, ఆమె ఎంత శుచిగా ఉందంటే అంత శుచి. దమము అంటే ఇంద్రియ నిగ్రహం, దమేన చ అంటే ఆ ఇంద్రియ నిగ్రహంలో ఆమె సాటిలేనటువంటి ఇంద్రియ నిగ్రహం ప్రదర్శించిందన్నమాట. శ్రియా రూపేణ, ఆ రూపం కూడాను ఆ సందర్భంలో ప్రకాశవంతమానమై కనిపిస్తుందన్నమాట. అటువంటి సమయంలో అతను ప్రీతుడైపోయాడన్నమాట. ప్రీతుడై ఆమె దగ్గరికి వచ్చేసేసి తన సంభోగ వాంఛ అతను చెప్పాడన్నమాట. ఇది మనం చూస్తే ఎలా కనిపిస్తుందంటే దీన్ని మనము ఇలాంటి దృష్టాంతమే మనకొకటి మహాభారతంలోనే ఇంకొక చోట కనిపిస్తుందన్నమాట. అది ఈశ్వరుడు పార్వతిని పెళ్లి చేసుకునేటువంటి సందర్భం అన్నమాట. ఈశ్వరుడు తపోనిష్టలో ఉంటాడతను. తపోనిష్టలో ఉన్నప్పుడు మరి అతనికి పెళ్లి చేయాలి. పెళ్లి చేస్తే గాని అతనికి ఒక కొడుకు పుట్టాలి. కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకుతో ఒక దేవతా కార్యం జరగాలి. అందువల్ల దేవతలు ఏం చేస్తారంటే మన్మథుడిని ప్రోత్సహిస్తారు. ఇతను హిమవంతుడి దగ్గరికి వెళ్తారు. హిమవంతుని పుత్రిగా పార్వతి పుట్టింటుంది. ఈ పార్వతిని ఈశ్వరుని దగ్గర పరిచర్యలు చేసేదానికి నియోగిస్తారు. ఆమె రోజు వెళ్తుంటుంది. పుష్పాలు సమర్పిస్తుంటుంది. ఫలాలు సమర్పిస్తుంటుంది. మరి ఈశ్వరుడు కళ్ళు తెరుస్తాడు. చూస్తాడు గాని ఏమాత్రమూ వికారం లేకోకుండా అతను ఉన్నటువంటి ఆమె సౌందర్య రాశి అయినటువంటి ఆమె అపూర్వమైనటువంటి రాశిత్వంతో వెలిగిపోతున్నటువంటి పార్వతీదేవిని ఒక్కసారి చూస్తాడే గాని మనసు వికలము చెందదన్నమాట. పుష్పాలు గ్రహిస్తాడు. మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. ఫలాలు తీసుకుంటాడు. తింటాడు. మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. తపస్సులో నిండిపోతాడన్నమాట. ఇలా ఎన్నో ఏళ్ళు జరిగిపోతుంటాయి. మరి ఇలా ఉంటే అతనికి ఎప్పుడు పెళ్లి జరగలేదు ఎప్పుడు. అందువల్ల
దేవతలంతా మన్మథుడిని నియోగిస్తారు. మన్మథుడిని నియోగించినప్పుడు మన్మథ బాణం వేస్తాడు. మన్మథ బాణం కథ అంతా మనకు తెలుసు. ఆ మన్మథ బాణం వేసినప్పుడు ఒక్క ముహూర్త కాలం మాత్రము ఈశ్వరుడికి వికారం చెందుతాడు. వికారం చెంది వెంటనే ఆయన గ్రహించుకుంటాడు. ఎందులో ఎందులో ఏమో తప్పు ఉంది అనుకుంటాడు. అనుకునేసి ఆయన ఏం చేస్తా అంటే వెంటనే అక్కడి నుంచి బయలుదేరేసి, అంటే నిజమే వాల్మీకి మూల రామాయణంలో ఇలాగే ఉందన్నమాట. మనము సినిమాలో చూసేటువంటి కథలో నేను చెప్పడం లేదు. ఆ మూల రామాయణంలో ఉన్నటువంటి కథ ఇలాగే ఉంటుంది. అతను ఏం చేస్తా అంటే అతను ఒక్క ముహూర్త కాలం మాత్రం వికారం చెందుతాడు. తర్వాత మనసు నిబ్బరం అయిపోతుంది. మనసు నిబ్బరం అయిపోయి నా తపస్సులో ఏమో లోపం ఉంది అని తెలుసుకుంటాడు. అనుకునేసి అతను ఏం చేస్తాడంటే వెంటనే బయటకు వచ్చేసి ఇంకొక వైపు వెళ్ళి అక్కడ కూర్చొని మళ్ళీ తపస్సు చేయడం మొదలు పెడతాడు. మళ్ళీ తపస్సు చేయడం మొదలు పెట్టేసేపాటికి మళ్ళీ ఎప్పుడైతే మన్మథుడు వెళతాడో అప్పుడు మాత్రమే తను మూడవ త్రినేత్రాన్ని తెరిచి అతన్ని భస్మం చేయడము ఆ కథ జరుగుతుందన్నమాట. ఇదంతా జరిగిన తర్వాత పార్వతి అనుకుంటుంది, మరి మహర్షి ఇతను శక్తిలో ఇతను పండిపోయినటువంటి వాడు ఈశ్వరుడు. అలాంటి వ్యక్తిని నేను నా శారీరక సౌందర్యంతో అతన్ని వశం చేసుకుంటానంటే తప్పు కదా ఇది. నేను ఎంత పొరపాటు పడ్డాను అనుకునేసి ఆమె ఏం చేస్తుందంటే వెళ్ళేసి ఆమె కూడా తపస్సులో కూర్చుంటుంది. ఎప్పుడైతే ఆమె తపస్సులో ఆ ఉత్తీర్ణత సంపాదిస్తుందో, తపస్సులో ఆమె ఒక తేజస్సు ఒక గొప్ప స్థాయికి చేరుకుంటుందో, ఆ స్థాయికి చేరుకున్న సందర్భంలో లోకాలన్నీ గడగడలాడిపోతుంటాయి. ఆ సమయంలో అప్పుడు ఈశ్వరుడు ఆమె దగ్గరికి వేరే రూపంలో ఒక యతి రూపంలో వచ్చేసేసి ఈశ్వరుడిని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటావు? ఆ కథ అంతా జరుగుతుందనమాట. జరిగిన తర్వాత అప్పుడు ఆమె అతని దగ్గరికి వచ్చి ఇతనే ఆమె దగ్గరికి వచ్చేసి నీవు నన్ను పెళ్లి చేసుకునే దానికి అంగీకరిస్తాడు. అప్పుడు వాళ్ళ పెళ్లి జరుగుతుందనమాట. అంటే ఇక్కడ ఏమిటంటే అందుకోసమే కాళిదాసు ఏం రాస్తా అంటే దీనికి ఆమె తపశ్శక్తితో ఈశ్వరుడు తపోబలైన క్రీతః అంటే తపస్సు అన్నదే అక్కడ దానికి కట్నం ఇచ్చింటుంది అనమాట. ఆ తపశ్శక్తి అనేటువంటిది కట్నంగా ఇచ్చి ఈశ్వరుణ్ణి పరిగ్రహించినటువంటి ఆమె పార్వతి అనమాట. ఇప్పుడు కూడా అలాగే తపశ్శక్తితో అతన్ని మించాలన్నమాట. మరి మన ప్రస్తుత కాలంలో మనం ఏం చేస్తుంటామంటే ఒక పెళ్లి చేయాలంటే మరి నాకింత ఐశ్వర్యం ఉంది, ఆస్తి ఉంది, నీకెంత ఆస్తి ఉంది, నీకెంత ఐశ్వర్యం ఉంది, ఇలా చూస్తుంటాం కదా చాలా మంది. చాలా మంది అలా చూస్తుంటారు అనమాట. మాకేం వద్దండి అంటారు కానీ తర్వాత నీ అమ్మాయికి ఏం చదువుకుంది, ఎంఏ అయింది, ఎంటెక్ అయిందా, బీటెక్ అయిందా, మరి ఏ ఉద్యోగం చేస్తుంది ఇవన్నీ అడుగుతుంటారు. కానీ అవన్నీ అడిగి తర్వాత పెళ్లి చేసుకునేది. ఊరికే రూపం చూసి గాని, ఒక వ్యక్తిని చూసి గాని, వ్యక్తిత్వాన్ని చూసి పెళ్లి చేసుకునేటువంటి పెళ్లి కాదు. ఎన్నో చూస్తుంటారనమాట. ఇవన్నీ చూస్తుంటారనమాట. ఇప్పుడు అప్పటి కాలంలో ఏం చూసేటువంటి వాళ్ళు, నేను తపశ్శక్తివంతుడను, నాతో సమానమైనటువంటి తపశ్శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఉందా లేదా చూసేటువంటి వాళ్ళు ఆ కాలంలో. ఇప్పుడు ఈశ్వరుడు ఎలాగా తపోద్రవ్యేణ క్రీతః ఆ వర్డ్ అనమాట. కాళిదాసు యూజ్ చేసేటువంటి వర్డ్ తపోద్రవ్యేణ. ఈశ్వరుడు తపోద్రవ్యేణ క్రీతః అంటే తపోద్రవ్యముతో కొనబడినటువంటి వాడు ఈశ్వరుడు అనమాట. మరి ఈమె కూడా అలాంటి తపోద్రవ్యముతో అతన్ని గెలిచిందనమాట. ఆ తపస్సుతో ఆమె సతస్య పరిచారేణ శౌచేన చ దమేన చ ఆమె ఇంద్రియ నిగ్రహం అలా ఉంది. శ్రియా రూపేణ చ శ్రియా రూపంతో ఆమె అతన్ని మనస్సును గెలుస్తుంది అనమాట. అలాంటి సందర్భంలో మాత్రమే మహాత్ములు వాళ్ళ దగ్గరికి వస్తారనమాట. మహాత్ములు సాధారణంగా ఒక అల్పమైనటువంటి ఒక శారీరక సౌందర్యానికి లొంగిపోరనమాట. వాళ్ళు అంతరంగ సౌందర్యానికి లొంగిపోతారే గాని శారీరక సౌందర్యానికి లొంగేటువంటి వాళ్ళు కారు మహాత్ములు. కాబట్టి అగస్త్యుడు కూడా అలాంటి వాడే. ఇలా అది మనకి ఈ కథలో మనకు బాగా ప్రస్ఫుటంగా తెలుస్తుందనమాట. అలాంటి వ్యక్తిని మాత్రమే ఆమె దగ్గరికి మాత్రమే అతను రాగలుగుతాడు. ఆమె దగ్గరికి అతను వచ్చి ఆమెను అడుగుతాడు. సరే ఇది రెండో విషయం. మూడో విషయం ఏమిటంటే ఇక్కడ మరి ఆమె కొన్ని కోరికలు కోరుతుంది. ఆ కోరికలు కోరినప్పుడు ఆ కోరికలు తీర్చాలంటే ధనం గావాలి. మరి ధనం ఎలా అంటే ఆమె ఏం చెప్తుందంటే, సరే మీకు అంత తపశ్శక్తి ఉంది గదా! తపశ్శక్తిని ధారపోసి మీరు ఇక్కడ ధనాన్ని సృష్టించవచ్చు గదా! అంటే ఆయన చెప్తాడు, తపస్సు అన్నది లోక హితార్థమే కానీ మన సొంత సుఖం కోసం ఉపయోగించకూడదు అంటాడు. అది చాలా గొప్ప సందేశం అన్నమాట. ఒక వ్యక్తి ఏదైనా గొప్ప తపస్సు అంటే ఏమిటి? తపస్సు అంటే నిరంతరం ఒక దీనిపై ఆలోచన భగ్నం చేయడం. మనసు లగ్నం చేసి, దృష్టి పెట్టి ఏకాగ్రంగా దాన్ని పరిశీలించి, దాన్ని సొంతం చేసుకోవడం అనమాట. అలాంటి శక్తిని సంపాదించడం తపస్సు అనమాట. ఆ తపస్సు ఎవరి కోసం చేయాలి మనం తపస్సు? తపస్సు మన కోసం చేసుకోకూడదు ఎప్పుడు కూడా. తపస్సు అన్నది మానవ హితం కోసం చేయాలి. బుద్ధుడు అన్నేళ్ళు అక్కడ ఉన్నాడు అంటే, అతను అన్నేళ్ళు 12 ఏళ్ళు, 13 ఏళ్ళు అతను ఉన్నాడు అంటే ఎందుకున్నాడు అంటే అతను శోకము అన్నటువంటి దాన్ని ప్రపంచంలో చూశాడు. శోకాన్ని నివారించడం కోసము ఎలా అని చెప్పేసి ఆయన తపస్సు చేశాడు. ఆ తపస్సులో అతనికి తెలిసిపోయిందనమాట. ఈ శోకానికి నివారణకు ఉపాయం దొరికింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? వెంటనే బయటకొచ్చేసి
మొట్టమొదటి అక్కడి నుంచి అతను ప్రజల్లో కలిసిపోయి ప్రజల్లో ఆ శోక నివారణకు ప్రయత్నించాడే గాని అది తన కోసం అతను ఉపయోగించుకోలేదు. తన శక్తిని తన తపశ్శక్తిని తన కోసం ఉపయోగించుకోలేదన్నమాట. అగస్త్యుడు ఇక్కడ చేసేటువంటి పని అదే అన్నమాట. ఈ తపస్సు అన్నటువంటిది లోక హితార్థం ఉండాలి గాని మన సొంత సుఖం కోసం ఉండకూడదు అని చెప్పేటువంటి గొప్ప సందేశము మనకు ఈ కథలో మనకు తెలుస్తుంది. మరి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే పితృదేవతలొచ్చారు. పితృదేవతలొచ్చిన తర్వాత వాళ్ళేమన్నారంటే, "నాయనా మన సంతానం మన వంశంలోని సంతానం కొనసాగనందువల్ల మాకీ కష్టాలొచ్చినాయి. కాబట్టి నీవు గూడా ఒక యోగ్యురాలైనటువంటి భార్యని ఒక కన్యని పెళ్లి చేసుకున్న తర్వాత నీవు గూడా పుత్రులు కను నాయనా. అందువల్ల మనకు వంశంలో మన వంశం నిలుస్తుంది. తర్వాత మేము గూడా పుణ్యలోకాలు చేరుకుంటాము" అని జెప్పేసి వాళ్ళు చెప్తారు గదా! ఇక్కడ. అందుకోసము అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే వివాహం చేసుకుంటాను అన్నటువంటి ఒక నిర్ణయం తీసుకుంటాడన్నమాట. వివాహం తీసుకుంటాడు. నిర్ణయం అన్నటువంటి నిర్ణయం తీసుకొని ఆయన ఏం చేస్తాడంటే ఒక అమ్మాయిని సృష్టిస్తాడు. అమ్మాయిని విదర్భరాజుకిస్తాడు. విదర్భరాజు దగ్గర పెరిగి పెద్ద యుక్త వయస్సురాలొచ్చిన తర్వాత అతని దగ్గరికెళ్ళి ఏమడుగుతాడంటే, "అయ్యా విదర్భ మహారాజా నేను పుత్రుల కోసము అంటే ఒక ధార్మిక కార్యక్రమం చేయడానికి కోసమే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వస్తున్నాను. కాబట్టి ఆ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయి" అంటాడన్నమాట. అంటే వివాహం అన్నది కామానికి కాదన్నమాట. వివాహం అన్నటువంటిది ఒక పురుషుడు, ఒక స్త్రీ సంభోగం కోసం చేసుకునేటువంటి ఆహ్, ఒక వ్యవస్థ కాదన్నమాట వివాహం అన్నది. వివాహం చేసుకున్న తర్వాత గృహస్థుడవుతాడు. స్నాతకుడైనటువంటి వాడు బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వాడు స్నాతకుడైన తర్వాత వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత వివాహం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, వివాహం చేసుకున్న తర్వాత ధర్మ కార్యాలు చేయాలి. ఆ ధర్మ కార్యాలు చేయాలంటే భార్య పక్కన ఉండాలి. అందువల్ల ధర్మ కార్యాలు చేసేదాని కోసము తర్వాత పుత్ర సంతానం కొని, ఆ తర్వాత వంశము అవిచ్ఛిన్నంగా నడిచిపోవాలనేటువంటి ఉద్దేశంతో చేసుకున్నటువంటి తంతు వివాహమే గాని, ఏదో ఒక కామ సుఖం కోసం చేసుకునేటువంటిది వివాహం కానే కాదనమాట. ఇప్పుడు ఏదో మనం సినిమాల్లో గాని, మనం రోడ్లలో గాని చూస్తుంటామనమాట. ఎవరో ఒక అబ్బాయి, ఒక అమ్మాయిని చూసి లేకపోతే ఒక అమ్మాయి, ఒక అబ్బాయిని చూసి ప్రేమించారు. వెంటనే పెళ్లి చేసుకున్నారు. అంటే ఇవన్నీ ఏమిటి ఇదంతాను? ఇదంతా పద్ధతి కాదనమాట. ఇదంతా పద్ధతి కాదు. ఎందుకంటే అది కామం కోసం చేసుకునేటువంటిది. అలాంటివి నిలవు అన్నమాట. శరీరము యొక్క సౌందర్యం నశించిపోయినప్పుడు వాళ్ళలో విడాకులు తీసుకోవడం అది ఇది అన్నీ వస్తుందన్నమాట. కానీ ఇక్కడ అలాంటిది కాదనమాట. ఇక్కడ ధర్మం కోసం పెళ్లి. పెళ్లి చేసుకుంటుండేది ఒక కామం కోసం పెళ్లి కాదనమాట. ఒక ధర్మ కార్యం చేయడానికి కోసం ఒక పెళ్లి. ఆమె గూడా అలాగే వచ్చేది. వీళ్ళు గూడా అలాగే ఉండేటువంటి వాళ్ళనమాట. మగవాళ్ళు గాని, ఆడవాళ్ళు గాని అలాంటి ఉండేటువంటి వాళ్ళు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక యజ్ఞం చేయాలి. ఒక యాగం చేయాలి. ఏదైనా ఒక క్రతువు చేయాలి. అప్పుడు ఎలాంటి వాళ్ళు భార్య దగ్గరుండాలి. భార్య దగ్గరుండాలి. భార్య దగ్గరుండి ఇద్దరు కలిసి చేయాలి. తర్వాత ఇంటికి గృహస్థుడైనటువంటి వాడింటికి ఒక భోజనం కోసం ఒక సన్యాసి రావచ్చు. ఒక బ్రహ్మచారి రావచ్చు. వాళ్ళందరికీ భోజనం పెట్టాలి. 10 మందికి భోజనం పెట్టాలి. ఈ వ్యవస్థ అంతా నడపాలి గదా! మరి. అందరూ సన్యాసిత్వం తీసుకోలేరు. సన్యాసిత్వం తీసుకున్నటువంటి వాళ్ళందరికీ భోజనం ఎవరు పెట్టాలి? గృహస్థుడే పెట్టాలి. బ్రహ్మచారికి ఎవరు పెట్టాలి? గృహస్థుడే పెట్టాలి. మరి ఋషులకు, గురువులకు ఎవరు పెట్టాలి భోజనం? గృహస్థుడే పెట్టాలి. తర్వాత ఎంతోమంది ఋషులు వాళ్ళంతాను వేద పాఠం చెప్పుకుంటూ వాళ్ళుంటారు. వాళ్ళందరికీ ఎవరు భోజనం పెట్టాలి? గృహస్థుడే భోజనం పెట్టాలి. భోజనం పెట్టాలంటే భార్య పక్కన ఉండాలి. ఇద్దరు కలిసి ఈ ధర్మ కార్యాలు చేయాలన్నమాట. ఈ ధర్మ కార్యాలు చేసేదాని కోసం మాత్రమే వివాహం అంతేగాని, వివాహం అన్నది కామ సుఖాల కోసం కాదు అని చెప్పేటువంటి గొప్ప వ్యవస్థ సనాతన ధర్మ వ్యవస్థ అని చెప్పేటువంటిది గూడా మనకి ఈ కథలో తెలుస్తుందన్నమాట. ఇవన్నీ మనకు ప్రస్ఫుటంగా కనిపించేటువంటివి. ఇవి కాకుండా ఈ కథకు సంబంధించినదే అయినప్పటికి కూడాను ఈ ఈ క క కథకు కొంచెం భిన్నంగా ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఈ కథలో ఉందన్నమాట. ఏమిటంటే అగస్త్యుడు ఎప్పుడైతే ఈ వాతాపిని జీర్ణం చేసుకునేసేసి "వాతాపి జీర్ణో భవ" అని చెప్పేసాడు గదా! చెప్పేసిన తర్వాత ఏమైపోయిందంటే, ఆ అగస్త్యుని యొక్క శక్తి దేశమంతా, ప్రపంచమంతా ప్రచారం అయిపోయిందన్నమాట ఆ కాలంలో. ప్రచారం ఎంత గొప్పగా ప్రచారమైందంటే అప్పటినుంచిను చిన్న పిల్లలు అజీర్ణం వల్ల బాధపడేటప్పుడు తల్లిగారులు ఏం చేసేటువంటి వాళ్ళంటే బిడ్డలను పక్కన పడేసుకునేసి చిన్నప్పుడు వాళ్ళను కడుపులా నిమురుతూ అగస్త్యం కుంభకర్ణంచ శనించ బడమానలం ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరం అని చెప్పేసి అలా అలా నిమురుతూ వాళ్ళని పడుకోబెట్టేటువంటి వాళ్ళు. అంటే ఏంటంటే ఇలా ఈ శ్లోకం చెప్పిన దాని నుంచి వాళ్ళలో ఉన్నటువంటి అజీర్ణపు లక్షణాలన్నీ తొలగిపోయి సుఖంగా నిద్రపోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళను లాలన, పాలన చేస్తూ పాటలు పాడుతూ ఆ తల్లి అన్నటువంటి ఆమె ఏం చెప్పేదంటే అగస్త్యంచ కుంభకర్ణంచ శనించ బడబానలం
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరం. అంటే ఎవరెవరిని తలుచుకోవాలి పడుకునేటప్పుడు అంటే అగస్త్యుడిని, కుంభకర్ణుడిని, శని మహాత్ముడిని, బడబానలాన్ని, తర్వాత వృకోదరం అంటే భీమసేనుడిని. ఇంతమందిని స్మరించుకుంటే మనకు ఏమైపోతుందంటే చిన్న బిడ్డలకు ఆహారము అరగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడదు. అజీర్ణము వల్ల కష్టం ఉండదు. జీర్ణం అయిపోయేసి వాళ్ళు సుఖంగా నిద్రపోతారు అని చెప్పేసి అలా నిమురుతూ, నిమురుతూ, నిమురుతూ పడుపెట్టేటువంటి వాళ్ళు మేము చిన్నప్పుడు కూడాను మా తల్లిగారులు అలాగే చేశారు. మరి అలాంటి నేపథ్యము, అలాంటి మనకు ఎన్నో ట్రెడిషన్ అంటాం కదా! ఈ ట్రెడిషను ఎప్పుడో 5000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ట్రెడిషన్ అలా, అలా, అలా వచ్చి, వచ్చి మా తాతల గారి కాలము, తల్లి గారి కాలం ఇలా వచ్చిందనమాట. మరి రోజుల్లో పోగా, పోగా, పోగా ఇలాంటివన్నీ మర్చిపోతున్నాం మనము. కానీ ఇలాంటివన్నీ మనము ఇంకా ఇప్పటికి కూడా పెట్టుకునేసి ఇలాంటి మన సంస్కారాలన్నీ మర్చిపోకుండా ఇలా పెట్టుకునేసేసి వీటిని కొనసాగిస్తే ఎంతో బావుంటుంది. కాబట్టి ఇలాంటి ఈ పద్ధతులు అన్నటివి గూడా ఎన్నో వేల సంవత్సరాలుగా మన దేశంలో ఉంది అంటే, మన భారతం యొక్క గొప్పదనం ఏమిటి? ఆ వ్యవస్థ యొక్క గొప్పదనం ఏమిటి? మన మూలాలన్నీను ఎలాగ భారతంలో ఉన్నాయనేటువంటి విషయాంతం మొత్తం ఈ కథ ద్వారా గూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఈ కథ ఇంతటితో ముగిస్తాను. వచ్చే కథలో మళ్ళీ అగస్త్యుని కథ మళ్ళీ ఏమైంది అనేది చెప్పుకుందాం. అంతవరకు సెలవు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.